హాయ్ గైస్, మైసెల్ఫ్ సురేష్ కుమార్. సో వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. సో ఈ యొక్క సెషన్లో మనం బేసిక్గా చూసుకున్నట్టయితే చాలామంది తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా వెయిట్ చేసేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 1. అందులో చాలామంది అభ్యర్థులు అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ ఫోకస్గా చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కోసం ఫోకస్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారు. అందులో చాలామంది నెంబర్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ అనగానే కొత్త పేపర్ అనిపిస్తుంది. మెయిన్స్ ఓరియంటేషన్ వాటన్నిటిని ఈజీగా చేస్తూ ఎపిటమ్ ఐఏఎస్ మీకోసం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మీకు తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్గా చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అనేది మనకు గ్రూప్ 1 ఏదైతే టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి, సో బేసిక్గా చూసుకున్నట్టయితే టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనది పేపర్ నంబర్ 6. సో పేపర్ నంబర్ 6 వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నించండి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇందులో నుంచి మనకు ఈ క్వశ్చన్ పేపర్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి మనకు పేపర్ నంబర్ 6 వచ్చేసరికి 150 మార్క్స్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అది గ్రూప్ 1 ఆఫీసర్గా మిమ్మల్ని మీరు చూడాలనుకుంటే, మీకు మీ యొక్క జాబ్ ఓరియంటేషన్లో మీ యొక్క ఖచ్చితంగా మీకు అచీవ్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేసేటువంటి పేపర్ వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయిన అంశం ఏంటంటే, అసలు తెలంగాణ మూవ్మెంట్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, మరి మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో ఏ విధంగా మూవ్మెంట్ను స్టడీ చేయాలి, ఏ విధంగా మూవ్మెంట్లో మనం ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్స్. మరి తెలంగాణ మూవ్మెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి 1948 టు బేసిక్గా చూసుకున్నట్టయితే అప్ టు 2014, 1948 టు అప్ టు 2014 వరకు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మనకు తెలంగాణ మూవ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్లో రావడం జరుగుతుంది. సో మరి ఒక 1948 నుంచి 2014 వరకు మనం 3 ఫేజెస్లో చర్చించుకుంటాం. వన్ ఈజ్ ఐడియా ఆఫ్ తెలంగాణ, సెకండ్ వన్ ఈజ్ మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ, థర్డ్ వన్ ఈజ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈ విధంగా 3 ఫేజెస్లో చర్చించుకుంటాం. మనకి ఎగ్జామినేషన్స్లో కూడా అదే విధంగా, అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, మొబలైజేషన్ నుంచి 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా 5 అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ అనేది ఉండబోతుంది. కాబట్టి సో వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అభ్యర్థి మన క్లాస్లో ఏ విధంగా డిస్కస్ చేసుకుంటాం, తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే ఒక క్వశ్చన్ తీసుకుంటే దాన్ని కంప్లీట్గా బేసిక్గా దాని యొక్క ఇంట్రో ఏ విధంగా ఉండాలి, దాని యొక్క మనకు ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత బాడీ ఏ విధంగా ఉండాలి, తర్వాత లాస్ట్ కంక్లూజన్ ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ను డీటెయిల్డ్గా అండ్ కాంప్రహెన్సివ్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అంటే బేసిక్గా వినేటువంటి ఉద్యమ చరిత్ర డిఫరెంట్గా ఉంటుంది, రాసేటువంటి ఉద్యమ చరిత్ర కొంచెం డిఫరెంట్గా రాయాల్సి ఉంటుంది. వాటన్నిటిని మనం యాడ్ చేసుకొని ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంప్రహెన్సివ్గా మీ ముందుకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఎపిటమ్ ఐఏఎస్లో మనం తీసుకొని రావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి R&D టీం కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరం కూడా కూర్చొని ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ను ఇక్కడే ఫ్రేమ్ చేసి దానికి మీకు ఒక మోడల్ ఆన్సర్ డిజైన్ చేసి అదేవిధంగా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్గా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివేటప్పుడు చాలామంది అభ్యర్థులు గమనించుకోవాలి, 1948 ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇక్కడ బేసిక్గా ఒక 1948 ఇయర్ అని ఇచ్చారు. మనం ఎగ్జామ్లో ఏదో గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్ ఇక్కడ 1948 నుంచి 2014 అని చదువుకుంటూ వెళ్ళడం కాకుండా మన గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రాంలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇక్కడ 1948ని ఎందుకు ఇతను స్టాండర్డైజ్డ్ ఇయర్గా తీసుకున్నాడు, ఎందుకు ఇతను 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దాన్ని ఎందుకోసం స్టాండర్డైజ్గా తీసుకోలేదు, అంటే ఈ యొక్క 1948ని తీసుకోవడానికి గల రీజన్స్ ఏంది అని ఒక పాయింట్ తీసుకుంటే దీని వెనుక మనకు 100 పాయింట్స్ మనకు మెయిన్స్ ఓరియంటేషన్స్ లాగచ్చు. అర్థమవుతుందా? అంటే ఇవ్వబడినటువంటి వర్డ్స్ లోపల మనం ఆన్సర్ కంక్లూడ్ చేయాలి. కాబట్టి మనము దీనిపైన మనకు బేసిక్గా చూసుకుంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉండి అనాలసిస్ ఎక్కువగా చేయగలిగితే దాన్ని వర్డ్స్ని మనం కొంతమేర కంప్రెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నీకు బేసిక్గా దీనిపైన ఎక్కువ అవగాహన లేనప్పుడు వర్డ్స్ని తక్కువ చేసుకొని అంటే క్వాలిటేటివ్ వర్డ్స్ ఇవ్వలేము. అర్థమవుతుందా? సో ఈ 1948 ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలామంది అభ్యర్థులకు కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకోసము 1948నే స్టాండర్డైజ్డ్గా తీసుకున్నాడు.
సో అయితే 1947 ఎందుకు స్టాండర్డైజ్గా తీసుకోలేదు? ఎందుకోసం మరి ఇతర బేసిక్గా చూసుకుంటే 1915 ఎందుకోసం స్టాండర్డైజ్గా తీసుకోలేదు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటి 1956ని ఎందుకోసం స్టాండర్డైజ్గా తీసుకోలేదు? ఉద్యమ చరిత్ర సబ్జెక్టులో 1948ని ఎందుకోసం స్టాండర్డైజ్గా తీసుకున్నారు? సో దీని మేజర్ వచ్చేసరికి మనకు బేసిక్గా చూసుకున్నట్టయితే ఇంట్రొడక్షన్లో మనం ఏం చేస్తుంటామంటే ఆపరేషన్ పోలోను స్టాండర్డైజ్డ్గా తీసుకున్న విధంగా మనం చెప్తాం. మరి ఇక్కడ దాని యొక్క డీటెయిల్గా వచ్చేసరికి అసలు ఆపరేషన్ పోలో అంటే ఏంటి, అసలు ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ టు ద ఆపరేషన్ పోలో ఏంటిది, బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆఫ్టర్ ఆపరేషన్ పోలో ఏంటి, ఇలా ఇన్ డీటెయిల్గా మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో అంటే ఆపరేషన్ పోలో ఎందుకోసం జరిగింది, ఏ విధంగా ఉన్నటువంటి బేసిక్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటే 1724 నుంచి, సో బేసిక్గా చూసుకున్నట్టయితే 1724 నుంచి 1948 వరకు. సో హైదరాబాద్ అనేది బేసిక్గా చూసుకుంటే అప్పుడు తెలంగాణ స్టేట్ కాదండి, అప్పుడు హైదరాబాద్ అని ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. ఏ స్టేట్ అండి? హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. సో ఈ యొక్క హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ను ఇది 1724 టు 1948 వరకు. సో ఇది నిజాం డైనాసిటీ, నిజాం యొక్క ఫ్యామిలీ యొక్క రూలింగ్లో ఉండేది ఇది. సో ఇందులో మనకు బేసిక్గా 1724 నుంచి 1948 మధ్యకాలంలో 10 మెంబర్స్ రూలర్స్ ఉండడం జరిగింది. ఇక్కడ పాలకులు ఉండడం జరిగింది, 10 మంది పరిపాలించడం జరిగింది. సో సార్ బేసిక్గా చూసుకుంటే 7 మెంబర్సే కదా నిజామ్స్, 7గురే కదా నిజాంలు, మరి ఇక్కడ మీరు 10 మంది పాలకులు అంటున్నారు ఏంటి? చాలామంది అభ్యర్థులు ఇక్కడ నిజాం టైటిల్ ఇవ్వబడినటువంటి మెంబర్స్ మాత్రమే 7 మెంబర్స్. బట్ ఈ టెన్యూర్ కాలంలో ఇన్ బిట్వీన్ 1724 ఇన్ బిట్వీన్ 1948 వరకు 10 మెంబర్స్ రూల్ చేయడం జరిగింది. అందులో బేసిక్గా చూసుకుంటే నిజాం డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి నిజాం ఉల్ ముల్క్ నుంచి స్టార్ట్ చేస్తే నిజాం ఉల్ ముల్క్, ఆఫ్టర్ ద నిజాం ఉల్ ముల్క్ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ ఈ ముగ్గురు రూల్ చేశారు. బట్ ఈ ముగ్గురికి కూడా నిజాం టైటిల్ రావలేదు. నిజాం ఉల్ ముల్క్ తర్వాత నెక్స్ట్ నిజాం టైటిల్ గివెన్ టు ద నిజాం అలీ ఖాన్, దెన్ నెక్స్ట్ థర్డ్ నిజాం సికందర్ జా, దెన్ నెక్స్ట్ ఫోర్త్ నిజాం నాసిర్ ఉద్దౌలా, దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ నిజాం సో అఫ్జల్ ఉద్దౌలా, సిక్స్త్ నిజాం వచ్చేసరికి మీర్ మహబూబ్ అలీ ఖాన్, ద నెక్స్ట్ ద లాస్ట్ నిజాం ఆఫ్ ద హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఈజ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేది ఈ విధంగా ఉండేది. బేసిక్గా చూసుకుంటే ఎటు చూసినా కూడా ఇటు ఇదంతా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. సో 1947 బిఫోర్ ఇదంతా బ్రిటిష్ ఇండియా ఉండేది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు రూల్ చేయడం జరిగింది? నిజామ్స్ రూల్ చేయడం జరిగింది. ఈ యొక్క నిజామ్స్ నుంచి దీన్ని బయటికి తీసుకొస్తూ దేనండి ఈ యొక్క నిజాం డైనాసిటీ ఏదైతే ఉందో ఈ నిజాం డైనాసిటీని ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1948లో ఒక పోలీస్ యాక్షన్ చేయడం జరిగింది. సో ఆ పోలీస్ యాక్షన్నే మనం ఆపరేషన్ పోలో. ఈ పోలో తీసుకోవడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. పోలీస్ యాక్షన్ అనడానికి రీజన్స్ ఉన్నాయి, దీనికి గోడాట్ ప్లాన్ అనడానికి రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి ఇవన్నీ మనకి ఎప్పుడైతే అంటే దీనికి డిఫరెంట్ నేమ్స్ టు ద ఆపరేషన్ పోలో అంటే ఒక్కొక్క పేరు తీసుకొని ఆ నేమ్ ఎందుకోసం వచ్చింది, మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ఇన్ డీటెయిల్డ్ క్లాసులో మనం ఈజీగా చర్చించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 3 phases మనం తెలంగాణ మూవ్మెంట్ను డిస్కస్ చేసుకుంటాం. ఏ ఫేజ్కి ఆ ఫేజ్కి సంబంధించిన క్వశ్చన్ సపరేట్ తీసుకుంటాం, అందులో కేటగరైజ్ చేస్తాము. సో ఇన్ దట్ ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఐడియా ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చేసుకుంటాం సార్ అంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్లో 1948 నుంచి 1970 మధ్యలో జరిగినవన్నీ మనం ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక ఫేజ్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ, దీన్ని తెలుగు మీడియం అభ్యర్థులకు సమీకరణ దశ అంటాం మనం. ఈ సమీకరణ దశ వచ్చేసరికి మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ 1971 టు 1990 మధ్యలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటి కూడా మనం మొబలైజేషన్ ఆఫ్ తెలంగాణ ఫేజ్లో డిస్కస్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా, ఇది మనకు 1991 టు అప్ టు 2014 వరకు ఇవన్నీ కూడా మనకు టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఫేజ్లో డిస్కషన్ చేసుకుంటాం. ఇందులో ఉన్నటువంటి మరి సార్ 1948 నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది కదా, నేను 1948 నుంచే స్టడీ చేస్తా అంటే సరిపోదండి. సో ఇన్ డీటెయిల్ మనకు సిలబస్ సీట్లోకి వెళ్తే అందులో హీ మెన్షన్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద తెలంగాణ. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ అంటే సో
తెలంగాణ నేమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో మొదలు పెడతాం. అర్థమవుతుందా? సో తెలంగాణ వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అనే దగ్గర నుంచి పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఇంకొంత మేర అంశాలన్నింటినీ డిస్కస్ చేసుకుంటూ సాలార్జంగ్ రీఫార్మ్స్ ఏ విధంగా వచ్చినాయి, హైదరాబాద్లో కాస్ట్ ఏంటి, అంటే హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్లో కానీ తెలంగాణలో కాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి, ఇక్కడ ఫేర్స్ ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కాస్ట్ ఏంటి, డిపెండెంట్ కాస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ ఏంటి, ఇవన్నిటిని కలగలుపుకొని మనం ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక ఫేజ్లో మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద రీఫార్మ్స్ ఆఫ్ ద సాలార్జంగ్ క్వశ్చన్స్. సో అంటే బేసిక్గా చూసుకున్నట్టయితే వివిధ అకాడమీ పుస్తకాల నుంచి కానీ ఇట్లా రకరకాలైనటువంటి సోర్స్ నుంచి, అంటే బేసిక్గా చూసుకున్నప్పుడు ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి క్వశ్చన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే 1969 ఉద్యమం నుంచి క్వశ్చన్ తీసుకున్నా, ఆ టైంలో పర్సన్స్ రాసినటువంటి ఒక జీవిత చరిత్రల పైన కానీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కానీ, ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్టయితే ముల్కీ ఇష్యూ ఉంది. ఈ ముల్కీ ఇష్యూలో మనకు కారన్ లియోనార్డ్ రాసినటువంటి ది హైదరాబాద్ ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అన్న ఆర్టికల్స్ ఉంటాయి. వాటి నుంచి బేస్ చేసుకొని మన కంటెంట్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే స్టాండర్డైజ్డ్ మెటీరియల్ నుంచి మనం కంటెంట్ తీసుకొని మీకు ఇన్ డీటెయిల్గా మీ ముందుకు ఎపిటమ్ ఐఏఎస్లో తీసుకొని రావడం జరుగుతుంది. నాతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఎపిటమ్ టీం కూడా రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీగా ఉండాలని అనుకుంటున్నాను. మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే మిమ్మల్ని గ్రూప్ 1 ఆఫీసర్గా తయారు చేయడమే ఎపిటమ్ లక్ష్యంగా మా యొక్క టీం తోటి కూడా మేము ముందుకు రాబోతున్నాం. సో ఎపిటమ్ టీంలో వచ్చేసరికి బేసిక్గా చూసుకున్నట్టయితే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ బోత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఆన్లైన్ ఆఫ్లైన్ ఓరియంటేషన్లో ఎపిటమ్ ఐఏఎస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మేము మీకోసము బేసిక్గా మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది సార్, మనకు ప్లాన్ ఏ విధంగా ఉంది సార్ అంటే, ఇది బేసిక్గా మనకు 8th జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ దట్ వి కవర్ 70 డైలీ టెస్ట్, 15 సెక్షనల్ టెస్ట్, 6 రివిజన్ టెస్టులు కవర్ చేయడం జరుగుతుంది, 7 ఫుల్ లెంత్ టెస్టులు కవర్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా 40 ఎస్ఐ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది, 200 రివిజన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు టోటల్ చూసుకుంటే 675 టోటల్ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. మరి మన యొక్క ఎపిటోమ్ టీమ్ ఏ విధంగా ఉంటుందంటే, సో బేసిక్గా చూసుకున్నట్టయితే ఎకానమీ వచ్చేసరికి రమేష్ సార్, అదేవిధంగా మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి ఇషాక్ సార్, ఇండియన్ హిస్టరీ శ్రీనివాసరావు సార్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రాజేంద్ర శర్మ సార్, అదేవిధంగా జనరల్ ఎస్ఐ అండ్ జాగ్రఫీ వచ్చేసరికి శ్రీకాంత్ సార్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ వచ్చేసరికి గణేష్ సార్, ఇంగ్లీష్ వచ్చేసరికి కేవీఆర్ సార్, తెలంగాణ చరిత్ర వచ్చేసరికి చరణ్ సార్, ఉద్యమ చరిత్ర వచ్చేసరికి మీ అభిమాన సురేష్ సార్, అదేవిధంగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ చూసుకుంటే మన్సూర్ సార్, పాలిటీ అండ్ గవర్నెన్స్ వచ్చేసరికి గౌతమ్ సార్. సో ఇలా వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఎపిటమ్ ఐఏఎస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ కలలుగన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీ ముందుకు తీసుకురావడం కోసం మనకు ప్రధానంగా చూసుకుంటే ఎపిటోమ్ టీం ఎప్పుడు మిమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు కష్టపడుతుంది ఎపిటోమ్ టీం. సో దీనికి మీరు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.